ఉష్ గప్చుపంట ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం. రేపే పోలింగ్, మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్ ఫలితాలు. ముగిసిన మూడో విడత నామినేషన్ల ఉపసంహరణ. అసలు సంగతి ఇవాళ ఉంటుంది రాత్రి. ఇన్ని రోజులు జరిగిందంతా కేవలం ఈ వాట్సాప్లలో షేర్ చేసుకున్నాడు, స్టేటస్లు పెట్టుకున్నాడు, ఇదే ఉంటుంది. అసలైన రాజకీయం, అసలైన ప్రచారం అనేది ఇవాళ ఉంటుంది. అంటే అఫీషియల్గా అటు ప్రభుత్వం నుండి కావచ్చు, ఈసీ అధికారుల నుండి వచ్చిన అఫీషియల్ ఏమో నిన్నటికే అయిపోయింది ప్రచారం. అసలైన ప్రచారం అనేది, అసలైన రాజకీయం అనేది ఇవాళ రాత్రి ఉంటుంది. ఈరోజు నైట్, రేపు ఓట్లనంగా ఈ రోజు రాత్రి 8 గంటలకు 9 గంటలకు స్టార్ట్ చేస్తారు. ఎవరైతే అభ్యర్థులు ఉంటారో ఆ అభ్యర్థులు కొందరు ఆ వాడకపోతారు, కొందరు ఈ వాడకపోతారు. ఈ గుట్టు నైట్ అందరూ అనుకున్న టైంలో పోయి మెల్లగా తలుపులు కొట్టి కూర్చుంటారు. పోయి దండమో కాలు పెడతారు, ఆ కాలు దండం పెడతారు, కాలు మొక్కుతారు. మొక్కి ఓటుకు వాళ్ళు ఎంత ఇద్దాం అనుకుంటారో ఆ డబ్బులు చేతులు పెట్టి అవసరమైతే ఒట్టు కూడా వేయించుకుంటారు, మాకు వేస్తారా ఏరా అని చెప్పి. ఇది అసలైన ప్రచారం అనేది ఇవాళ ఉంటుంది. గ్రామాలలో పోతే ఇప్పుడు ఎక్కడైతే తొలి విడత ఎన్నికలు ఉన్నాయో ఇవాళ ఆ తొలి విడత ఎన్నికల ఉన్న గ్రామ పంచాయతీకి ఒకసారి మీకు పోతే తెలుస్తుంది అసలైన ప్రచారం అనేది, అసలైన రాజకీయం అనేది ఇవాళ ఉంటుంది. ఇది ఇవాళ రాత్రి మొదలవుతుంది కదా, రాత్రి 9 గంటలకు అట్లా మొదలవుతుంది. 9-10 గంటలకు అంటే అందరూ ఎక్కడో అక్కడ గప్చుపై సైలెంట్గా ఉంటారు కదా, పడుకుంటారు కదా, ఆ టైంలో మొదలు పెడతారు. ఈ పర్వం అనేది రేపు పొద్దున వరకు, రేపు ఎన్నికలు జరుగుతుండవు కూడా వాళ్ళు నడుచుకుంటూ పోతూ ఉంటారు కదా చాలా మంది మన ఓటు వేయడానికి. ఆ టైం వరకు కూడా అది కొనసాగుతుంది. ఆ టైం వరకు కూడా పిలిచి మీకు డబ్బులు అందినా రాకపోతే అని చెప్పేసి ఇచ్చే డబ్బులు ఇస్తారు. అది అసలైన కథ, అసలైన రాజకీయం, అసలైన ప్రచారం అనేది ఇవాళ ఉంటుంది గ్రామాలలో. ఒకసారి గ్రామ పంచాయతీలకు పోతే ఎక్కడైతే తొలి విడత ఎన్నికలు ఉన్నాయో అక్కడ పోతే తెలుస్తుంది.